అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలుగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదాన దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. భారతీయ జనతా పార్టీ కంటే ముందు 1951లో భారతీయ జనసంఘ్ స్థాపించుకోవడం జరిగింది. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో వ్యవస్థాపక అధ్యక్షులుగా భారతీయ జనసంఘ్ను ప్రారంభించుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చిన తర్వాత నాటి ప్రధానమంత్రిగా వ్యవహరించినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు పూర్తిగా ఆ రోజు జమ్మూ కాశ్మీర్ విషయంలో కానీ లేక ఆర్టికల్ 370 విషయంలో కానీ మరి ఏ రకంగా దూరదృష్టి లేకుండా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ఆయన రోజు దేశాన్ని తాకట్టు పెట్టడం జరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్కు కాశ్మీర్లోని కొంత భాగాన్ని అప్పగించడం జరిగింది. ఆ రోజు తొలి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు నెహ్రూ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి భారతీయ జనసంఘ్ను స్థాపించి ఆ రోజు కాశ్మీర్ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందంటే, దేశమంతా 3 రంగుల జెండా ఉంటే, త్రివర్ణ పతాకం ఉంటే, కాశ్మీర్కు ప్రత్యేకంగా మరొక జెండా ఉండేది. దేశానికి ప్రధానమంత్రి ఉంటే జమ్మూ కాశ్మీర్ కూడా మరొక ప్రధానమంత్రి పేరుతో మరొక పదవి ఉండేది. దేశమంతా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటే మరి కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి 370 ఆర్టికల్ ద్వారా ప్రత్యేకమైనటువంటి హక్కులు అధికారాలు కల్పించడం జరిగింది. ఆ రకంగా దూరదృష్టి కలిగినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్ విషయంలో నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అవలంబిస్తున్నటువంటి వైఖరి ఏదైతున్నదో, తీసుకుంటున్నటువంటి స్వార్థపూరితమైన నిర్ణయాలు ఏవైతున్నాయో దేశానికి నష్టం కలిగిస్తుంది, భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు వస్తాయని చెప్పి ఆయన అనేక రకాలుగా చెప్పినప్పటికీ కూడా జవహర్లాల్ నెహ్రూ గారు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు చెప్పినటువంటి విషయాలను కానీ, భారతీయ జనసంఘ్ చెప్పినటువంటి విషయాలను కానీ పెడచెవిన పెట్టిన కారణంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. జవహర్లాల్ నెహ్రూ తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల కారణంగా ఈరోజు కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం. చివరకు ఆర్టికల్ 370 తొలగించాలని, జమ్మూ కాశ్మీర్ను రక్షించాలని, జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో పూర్తిగా అంతర్భాగం చేయాలని, దేశ ప్రజలకు ఏదైతే హక్కులు అధికారాలు ఉన్నాయో హక్కులు అధికారాలన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఇవ్వాలని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ స్థాపించిన తర్వాత మొట్టమొదటి ఉద్యమం చేపట్టడం జరిగింది. ఆ రోజు ఎంత దురదృష్టం అంటే, మనం ఈరోజు అమెరికాకి వెళ్ళాలన్నా, ఇంగ్లాండ్కి వెళ్ళాలన్నా, ఇతర దేశాలకు వెళ్ళాలన్నా ఏ రకమైనటువంటి వీసా అవసరమో ఆ రోజు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలంటే కూడా మరి పర్మిట్ అనేటువంటి ఒక వీసా అవసరం ఉండేది. ఆ పర్మిట్ లేకుండా జమ్మూ కాశ్మీర్ అడుగెట్టి పెట్టే పరిస్థితి లేదు. ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్ భారతదేశం అంతర్భాగం అయితే దానికి ప్రత్యేకమైనటువంటి జెండా ఏ రకంగా ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అయితే అక్కడ కూడా ప్రధానమంత్రి అనేటువంటి పదవి ఏ రకంగా ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అయితే
అక్కడ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి హక్కులు అధికారాలు చట్టాలు ఏ రకంగా ఉంటాయి. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అయితే పర్మిట్ సిస్టమ్ తీసుకొని ఎందుకు వెళ్ళాలని చెప్పి ఆయన రోజు ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. భారతీయ జనసంఘ్ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి ఉద్యమం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో వీసా అనేటువంటి పర్మిట్ అనేటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆ పర్మిట్ లేకుండా జమ్మూ కాశ్మీర్ భూభాగంలో అడుగుపెట్టాడు. వారు అడుగు పెడుతున్నప్పుడు వారి సహాయకుడుగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా వారితో కలిసి జమ్మూ కాశ్మీర్లో అడుగు పెడుతుంటే డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారించి, నేను వెళ్తున్నాను, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను ఈ నిర్ణయం తీసుకొని నిరసనగా పర్మిట్ లేకుండా జమ్మూ కాశ్మీర్ భూభాగంలో అడుగు పెడుతున్నాను, నువ్వు నా దగ్గర అవసరం లేదు, నువ్వు వెళ్ళి నా సందేశాన్ని తీసుకొని దేశ ప్రజలను మీరందరూ కలిసి చైతన్యం చేయండి అని చెప్పి వాజ్పేయి గారిని రిటర్న్ పంపారు. ఆ రోజు అరెస్ట్ అయినటువంటి పర్మిట్ లేకుండా జమ్మూ కాశ్మీర్ భూభాగంలో అరెస్ట్ అయినందుకు ఆయనను అరెస్ట్ చేసి జమ్మూ కాశ్మీర్లోనే అనుమానాస్పద మృతి హత్య చేశారని ఇప్పుడు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ రకంగా ఇదే రోజు వారు జమ్మూ కాశ్మీర్ జైల్లో కాశ్మీర్ కోసం, దేశ సమగ్రత కోసం, దేశ సమైక్యత కోసం అరెస్ట్ కాబడి బలిదానం కావడం జరిగింది. ఆ తర్వాత వారు బలిదానం అయిన తర్వాత ప్రజల్లో తీవ్రమైనటువంటి, దేశంలో తీవ్రమైనటువంటి ఆందోళన వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేయడం జరిగింది. ప్రధానమంత్రి పదవి తీసేసి అక్కడ కూడా ముఖ్యమంత్రి అన్నారు. కానీ ఆర్టికల్ 370 తొలగించలేదు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఏ లక్ష్యం కోసమైతే భారతీయ జనసంఘ్ ప్రారంభించి జమ్మూ కాశ్మీర్ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని చేపట్టి బలిదానమయ్యాడో ఆ లక్ష్యము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2019లో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ కన్నటువంటి కలలను, ఆయన బలిదానమైనటువంటి చరిత్ర ఏదైతున్నదో, లక్ష్యం ఏదైతున్నదో నరేంద్ర మోడీ గారు ఈరోజు నెరవేర్చడం జరిగింది. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో ఈరోజు దళితులకు, దేశంలో ఉన్నటువంటి సమాన హక్కులు, దళితులకు ఉన్నటువంటి హక్కులు అక్కడ కల్పించారు. మహిళలకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హక్కులను నరేంద్ర మోడీ గారు అక్కడ కల్పించడం జరిగింది. అనేక రకాల రిజర్వేషన్స్ జమ్మూ కాశ్మీర్లో ఉండేవి కాదు. ఆర్టికల్ 370 తొలగించి దేశంలో ఉన్నటువంటి అనేక రిజర్వేషన్స్ అక్కడ కల్పించారు. ఎస్సీ కమిషన్ కానీ, బీసీ కమిషన్ కానీ, మహిళా కమిషన్ కానీ, మహిళల ఆస్తి హక్కు కానీ, అనేక రకాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆర్టికల్ 370 రద్దు చేసి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆకాంక్షలను, వారి ఆశయాలను సఫలీకృతం చేస్తూ ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆలోచన మంచి ఆలోచన అనేది ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్టికల్ 370 ఉన్నన్ని రోజులు ఏ రకంగా 42,000 మంది జమ్మూ కాశ్మీర్లో చనిపోయారు. 42,000 మంది సైనికులు కావచ్చు, సివిలియన్స్ కావచ్చు. ఏ రకంగా ప్రతిరోజు పోలీసుల మీద దాడులు జరిగేదో, అక్కడ ఉన్నటువంటి యువకులను రెచ్చగొట్టి ఏ రకంగా పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగేదో, గోడల మీద, జమ్మూ కాశ్మీర్ గోడల మీద, ఓ హిందుస్థాన్ కుక్కలారా మీ దేశం వెళ్ళిపోండని జమ్మూ కాశ్మీర్లో, మన దేశంలో ఉన్నటువంటి భూభాగంలోనే మన దేశానికి సంబంధించినటువంటి యువకులే గోడల మీద రాస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అటువంటి జమ్మూ కాశ్మీర్లో లాల్ చౌక్లో జాతీయ పతాకం ఎగరాలంటే కష్టం ఉండేది. లాల్ చౌక్లో జాతీయ పతాకాన్ని ఎగరవేయడం కోసము భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు ఉన్నటువంటి మురళీ మనోహర్ జోషి గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏకతా యాత్ర తీసి నరేంద్ర మోడీ గారు కన్వీనర్గా, మురళీ మనోహర్ జోషి గారి అధ్యక్షతన ఒక జాతీయ పతాకాన్ని ఎగరేయడం కోసము
పెద్ద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత అదే లాల్ చౌక్లో వేలాది మంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు 3 రంగుల జెండా పట్టుకొని భారత్ మాతకు జై అని నినాదాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ కన్న కలలను సాకారం చేస్తూ ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తూ ఉంది. అటువంటి మార్పు ఈరోజు వచ్చింది. మరి ఇప్పటి కూడా ఆర్టికల్ 370 విషయంలో కాంగ్రెస్ పార్టీ పశ్చాత్తాపం లేదు. ఇప్పటి కూడా 42,000 మంది చనిపోతే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదు. 42,000 మంది చనిపోతే కనీసం వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ హయాంలో. అనేక రోజుల పాటు 2019 వరకు అనేకమైనటువంటి బడుగు బలైన వర్గాల ప్రజలకు తమ హక్కులు అధికారాలు లేకుండా వంచింది జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ. అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్లో కనీస సౌకర్యాలు కల్పించలేనటువంటి పరిస్థితులు ఉంది. పాకిస్తాన్ ఆడిందే ఆటగా, పాకిస్తాన్ పాడిందే పాటగా, పాకిస్తాన్ ఐఎస్ ఏజెంట్ల కీలుబొమ్మలుగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి కొంతమంది నాయకులు ఏ రకంగా పాకిస్తాన్కు అనుకూలంగా వివరించారో మనం చూడడం జరిగింది. ఈరోజు పరిస్థితి మారింది. నిజంగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఏ లక్ష్యం కోసమైతే బలిదానం అయ్యాడో ఈరోజు ఆ లక్ష్యం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్లో ఈరోజు మరి కనిపిస్తూ ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఆ లక్ష్యం నెరవేరిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అందుకే దేశ ప్రజలను కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చినంత ఇప్పటి వరకు కూడా అనేక విషయాలలో స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, దివాలా కోరుతనంతో దేశాన్ని విభజించే విధంగా కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ విభజించిందో మనం ఇప్పటికీ చూస్తున్నాం. ఈరోజు వాటన్నిటిని కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సరిదిద్దుతున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనము దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యక్రమాలు ఏ రకంగా అరికట్టామో మనం చూస్తూ ఉన్నాం. అనేక విషయాల్లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే మన్మోహన్ సింగ్ గారి వరకు కూడా ఇదే విధానం. హిందువుల పట్ల నిర్లక్ష్యం, ఇతర మతస్థుల పట్ల ఓట్ల కోసం ప్రేమతో కాదు, ఓట్ల కోసం వాళ్ళని బుజ్జగించే రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు ఈరోజు ఈ దేశంలో అవలంబించిన విషయాన్ని మనం చేస్తాం. భారతీయ జనతా పార్టీ దృష్టిలో పార్టీ కంటే దేశం ముఖ్యం, పార్టీ కంటే దేశ సమగ్రత ముఖ్యం, పార్టీ కంటే దేశ సమగ్రత ముఖ్యమైన విషయంలో భారతీయ జనతా పార్టీకి అధికారం ముఖ్యం కాదు. భారతీయ జనతా పార్టీకి పార్టీ ఒకటే ముఖ్యం కాదు, ఈ దేశ సమగ్రత సమైక్యత ముఖ్యమైన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దేశం కోసం ఏ రకమైనటువంటి త్యాగాలకైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఎప్పుడెప్పుడు దేశం కష్ట పరిస్థితుల్లో ఉందో, క్లిష్ట పరిస్థితుల్లో ఉందో అన్ని సమయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ దేశం కోసం పనిచేసింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు అత్యవసర పరిస్థితి విధించి పత్రికా స్వేచ్ఛ అరించివేసి ప్రజాస్వామ్యాన్ని కూనిచేసి ఆ రోజు తన పదవిని, కుర్చీని నిలుపుకోవడం కోసం మరి న్యాయస్థానాల తీర్పులను కాలరాచి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసి లక్షలాది మందిని జైల్లో పెట్టి ఈ దేశమంతా కూడా పౌర హక్కులను అరించివేసి దేశమంతా కూడా ఒక జైలుగా మారిస్తే ఆ రోజు జనసంఘ్ శ్యామప్రసాద్ ముఖర్జీ స్థాపించినటువంటి భారతీయ జనసంఘ్ను దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం, పత్రికా స్వేచ్ఛ కోసం, పౌర హక్కుల కోసం ఆ రోజు జనసంఘ్ను జనతా పార్టీలో తృణప్రాయంగా విలీనం చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని. ఆ రకంగా దేశం కోసం ఏ రకమైనటువంటి త్యాగాలకైనా పార్టీనే ఆ రోజు విలీనం చేశాం దేశం కోసం, కానీ ఏ స్వార్థం కోసం కాదు. అటువంటి దేశ భక్తులతో కూడినటువంటి పార్టీ, అటువంటి నాయకత్వాన్ని మాకు అందించినటువంటి మహనీయుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. ఆ రకమైనటువంటి సిద్ధాంతాన్ని ఈరోజు దేశంలో 14 కోట్ల మంది సభ్యులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు.
లేటెస్ట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం 14 కోట్ల మంది ఈ దేశ ప్రజలు బీజేపీలో ఈరోజు సభ్యులుగా చేరారు. దానికి కారణము డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన చేసినటువంటి త్యాగము, ఆయన చూపినటువంటి బాట అని సందర్భంగా మనయొస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనమందరం వారి స్ఫూర్తితో వారి లక్ష్య సాధన కోసం మరింతగా మనము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్ళాలి, దేశాన్ని ఆ దిశలో ముందుకు నడిపించాలి, దేశ ప్రజలను సంఘటితం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ సందర్భంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.